నమస్కారం. ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్ లోకి క్లాస్లోకి స్వాగతం. నా పేరు రాజన్ అయ్యర్. ఇప్పుడు మనము ఎఫ్ఐజిఎల్ కాన్ఫిగరేషన్స్ ఏదైతే మనకు అవసరమో ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్కి సంబంధించి అది చూసుకోబోతున్నాం అండి. ఇంత ప్రీవియస్ సెషన్ మనం ఏం చూసామండి, మనము ఎంటర్ప్రైజ్ ఆర్గ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఎఫ్ఐజిఎల్ కాన్ఫిగరేషన్స్ గురించి మనం చూసుకోబోతున్నాము. ఇన్ కేస్ మీకు మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కింద ఇచ్చిన నంబర్ని సంప్రదించవచ్చండి. సో లెట్ మీ గో టు ద నెక్స్ట్ స్లైడ్. మనకి డైరెక్ట్గా నేను కాన్ఫిగరేషన్ స్టెప్స్ గురించి మాట్లాడబోతున్నాను అండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏం లేదండి, లిస్ట్ ఆఫ్ ఆల్ యువర్ జిఎల్ అకౌంట్స్. లిస్ట్ ఆఫ్ ఆల్ యువర్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్ అంటే ఏంటి? అకౌంటెంట్స్ ఏం చేస్తారంటే ప్రతి నేచర్ ఆఫ్ ఎక్స్పెన్స్కి ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, శాలరీని రెంట్ని కలిసి ఒకే జిఎల్ అకౌంట్లో వేస్తే శాలరీ ఖర్చులు ఎంత అయింది పోయిన నెలకి, మనకి స్టాఫ్కి ఎంత శాలరీ ఇచ్చాము అని మనం చెప్పగలమా అండి? చెప్పలేము కదా. అప్పుడు మనం ఏం చేస్తాము, శాలరీకి ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాము, రెంట్కి ఒక జిఎల్ క్రియేట్ చేస్తాము. మళ్ళీ శాలరీకి వచ్చేసేసి శాలరీలో నేను ఆఫీస్ సీనియర్ మేనేజ్మెంట్కి ఏం శాలరీ ఇచ్చాను, క్యాజువల్ లేబర్కి ఎంత ఇచ్చినాను, రెగ్యులర్ వర్కర్స్కి ఎంత ఇచ్చినాను అని తెలుసుకోవాలంటే అదే క్యాజువల్ లేబర్స్కి నాకు సపరేట్గా నాకు కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, మనం సపరేట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటామండి. శాలరీ ఫర్ టాప్ మేనేజ్మెంట్, శాలరీ ఫర్ అడ్మిన్ అని శాలరీ జిఎల్ అకౌంట్ ఫర్ క్యాజువల్ లేబర్. ఇంకొకటి ఇంకా క్యాజువల్ లేబర్ అనేది మనకు అవసరమైనప్పుడు తీసుకునే వాళ్ళకి అని మనము జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాము. నేను ఒకవేళ ఇన్వెంటరీ అన్నానండి, ఇన్వెంటరీలో మీకు రా మెటీరియల్స్ ఉండొచ్చు, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఉండొచ్చు, ప్యాకింగ్ మెటీరియల్ ఉండొచ్చు, ఫినిష్డ్ గూడ్స్ ఉండొచ్చు, ట్రేడింగ్ గూడ్స్ ఉండొచ్చు, మీరు కొని అమ్మే గూడ్స్ ఉండొచ్చు. సో వాటన్నిటికి కూడా నాకు సపరేట్ జిఎల్ అకౌంట్ కావాలి అని యూజువలీ చేసుకుంటారండి. సో సపరేట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారండి. బ్యాంక్ అకౌంట్కి వేరే, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి వేరే. ఇన్వెస్ట్మెంట్లోనూ కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారంటే వేరే జిఎల్ అకౌంట్ ఉంటుంది. అలా జిఎల్ అకౌంట్స్ యొక్క పట్టికని మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటామండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మనం ఎన్ని కంపెనీ కోడ్కి కావాలంటే అన్ని కంపెనీ కోడ్కి మనం అసైన్ చేసుకోవచ్చు అండి. అది మన దాదాపు అందరూ కూడా స్టాండర్డ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసేసేసి ప్రతి ఒక్క లీగల్ ఎంటిటీకి అసైన్ చేస్తారండి. ఎస్ఏపిలో ఆ ఇండస్ట్రీ లేదా ఆ క్లయింట్ ఒకే ఒక జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసేసుకొని అందరికీ అసైన్ చేసుకుంటారండి. ఇది కాకుండా మనకి ఇది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటామండి. ఇది కాకుండా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి, కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంది. ఇది మనం వెళ్ళక్కర్లేదండి, ఇట్ ఈస్ ఫినాన్షియల్ అకౌంటెంట్స్ వెళ్తారు. బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రోడక్ట్ కాస్టింగ్ మనం అంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదండి. అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, అకౌంట్ గ్రూప్స్ వచ్చేసి ఎలా అనొచ్చంటే ఫిక్స్డ్ అసెట్స్ అంతా ఒక గ్రూప్. ఫిక్స్డ్ అసెట్స్ అంతా ఒక గ్రూప్ అండి. ఫిక్స్డ్ అసెట్స్లో మీకు అదే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ల్యాండ్ వేరే, ల్యాండ్లో కూడా లీజ్ హోల్డ్కి సపరేట్ ఉంటుంది, ఫ్రీ హోల్డ్కి సపరేట్గా ఉంటుంది, బిల్డింగ్స్కి సపరేట్గా ఉంటుంది, ఫర్నిచర్స్కి సపరేట్గా ఉంటుంది, ఆఫీస్ ఎక్విప్మెంట్కి సపరేట్గా ఉంటుంది, ప్లాంట్ ప్రాపర్టీ ఎక్విప్మెంట్కి సపరేట్గా జిఎల్ అకౌంట్ పెట్టుకుంటారు. వీటన్నిటిని ఒక గ్రూప్లో వేసుకుంటాం కదండి, ఆ గ్రూప్సే జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అని అంటామండి. రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మనము ప్రతి నెల ఏమవుతుంది, మనకు వచ్చిన ఆదాయం నుంచి మనకి ఖర్చుని తీసేస్తే వచ్చే లాభాన్ని మనం బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్లో చూపిస్తామండి. లయబిలిటీస్లో ఎందుకు చూపిస్తాము? ఎందుకంటే ఈ కంపెనీ మనది కాదు, కంపెనీ షేర్ హోల్డర్స్ వాళ్ళది. సో ఈ లాభం కూడా వాళ్ళకే వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక రోజు ఈ కంపెనీ ఆ షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి అని చెప్పేసి మనం లయబిలిటీగా ఇస్తామండి. సో అది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్ అనేది ఉంటుందండి. డాక్యుమెంట్ నంబర్ రేంజెస్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ అండి, మనం సెట్టింగ్స్లో వెళ్ళినప్పుడు మళ్ళీ మాట్లాడతాను. ఇండియాలో వచ్చేసి మనకి ఫిజికల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్ని మనము ఫినాన్షియల్ ఇయర్గా మనం భావిస్తామండి. యూఎస్లో వెళ్తే అది జాన్ టు డిసెంబర్ అండి. వేరేదో కంట్రీలో నేను చూశానండి, అర్జెంటీనా బహుశా ఎక్కడోనో నవంబర్ టు అక్టోబర్ వాళ్ళ ఫినాన్షియల్ ఇయర్ అండి. సో ఒక్కొక్క లీగల్ ఎంటిటీ ఒక్కొక్క ఫినాన్షియల్ ఇయర్ని ఫాలో అవ్వచ్చు వాళ్ళ కంట్రీ రిక్వైర్మెంట్స్ బట్టి అండి. సో మనకు ఇక్కడ జాన్ టు డిసెంబర్ ఫాలో అవ్వచ్చు, లేదా ఏప్రిల్ టు మార్చ్ మన సెట్టింగ్స్లో మనం ఫాలో అవ్వచ్చు అండి. ఇది ఫిజికల్ ఇయర్ పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏం లేదండి,
ఒక సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. 12 మంత్స్ని మనము కంప్లీట్లీ ఓపెన్ చేసి పెట్టామండి. ఇప్పుడు జనవరిలో ఉన్నారనుకోండి, జనవరి మాత్రమే ఓపెన్ చేస్తామండి. ఫిబ్రవరి వచ్చేసరికి జనవరిని క్లోజ్ చేసేస్తాము, ఫిబ్రవరిని ఓపెన్ చేసేస్తాము. ఇప్పుడు జూలై అనుకోండి, జూన్ని క్లోజ్ చేసేస్తాము, జూలై ఓపెన్ ఉంటుంది అండి. మంత్ ఓన్లీ ఏ మంత్ ఓపెన్ అయి ఉండాలి అని చెప్పేదే దిస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది కంట్రోల్ చేస్తుంది అండి. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్, టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అనేది ఒక సెట్టింగ్ చేయాలండి. ఏ ఎంప్లాయీ ఎంతవరకు జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయగలడు, ఏ ఎంప్లాయీ ఏ జిఎల్ అకౌంట్కి ఎంతవరకు పోస్టింగ్ చేయగలడు అనేది ఒక సెట్టింగ్ ఉందండి. ఆ తర్వాత మనము లెడ్జర్ సెట్టింగ్స్ గురించి మాట్లాడతాము. కానీ లెడ్జర్ సెట్టింగ్స్ నేను ఇక్కడ ఇచ్చినా కూడా మనం లెడ్జర్ సెట్టింగ్స్ని కంట్రోలింగ్ యొక్క సిఓ యొక్క సెట్టింగ్స్ అన్నీ అయిన తర్వాత వచ్చేసి లెడ్జర్ సెట్టింగ్స్ చేస్తానండి. ఇప్పుడు నేను మీకు దాని యొక్క వివరణ ఇస్తాను, కానీ ఈ సెట్టింగ్ మనం ఇక్కడ చేయమండి. సో ఇప్పుడు మనము డెమోలోకి వెళ్దామండి. సో లెట్ మీ గో టు ఎస్ఏపి. అగైన్ గో బ్యాక్ టు ఎస్ఐఎంజి. ఇక్కడ ఎస్ఐఎంజి అంటే ఎస్పిఆర్ఓ ద్వారా వస్తామండి. ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, జిఎల్ అకౌంట్స్, ప్రిపరేషన్స్. మళ్ళీ చెప్తానండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, జిఎల్ అకౌంట్స్, ప్రిపరేషన్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము. మనం ట్రాన్సాక్షన్ కోడ్ కూడా చూసుకున్నాము. అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ OB13, బహుశా నేను అదే రాశాను అనుకున్నాను అండి, OB13. సో మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ T100 అనే ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నామండి. ఏమని క్రియేట్ చేద్దాము, T100. దీంట్లో ఏముంటుంది చూడండి, T100 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, లాంగ్వేజ్ ఇంగ్లీష్. మీరు వేరే వేరే లాంగ్వేజెస్లో కూడా మెయింటైన్ చేయొచ్చు. నేను ఒక కంపెనీకి చేసినప్పుడు వాళ్ళకి పోర్చుగల్ లాంగ్వేజెస్లో కూడా జిఎల్ అకౌంట్ కావాలి, రష్యన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు రష్యా లాంగ్వేజ్లో కూడా జిఎల్ అకౌంట్స్ కావాలి అన్నప్పుడు మనము కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో రష్యన్ లాంగ్వేజ్ అని ఇస్తామండి. సో లెంగ్త్ వచ్చేసి నేను 10 వాడుతున్నాను అండి, మీరు 6, 7 లెంగ్త్ వాడచ్చు. ఇట్స్ అప్ టు యూ. మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం వాడబోట్లేదు. ఈ మాత్రం సెట్టింగ్స్ చేసుకొని సేవ్ చేసుకోండి మీరు. ఇది ఎంటర్ప్రైజ్ ఆర్గ్ కాదు, T100 GL FI GL సెట్టింగ్స్. ఈ రిక్వెస్ట్లో సేవ్ చేసుకుంటే ఈ రిక్వెస్ట్ అనేది మీరు డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేయగలరు. రైట్. సో T100 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్రియేట్ అయ్యండి. సంబడి ఎల్స్ హెస్ క్రియేటెడ్ T102. సో దిస్ ఇస్ సర్వర్ వైడ్లీ యూస్. సో ఐ డోంట్ నో. ఎడిట్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి మన కంపెనీ కోడ్కి మనం అసైన్ చేసుకోవాలండి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని మన కంపెనీ కోడ్కి మనం అసైన్ చేసుకోవాలి. లెట్ us సర్చ్ అవర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ కూడా T100 ఉంది. T100కి నేను చార్ట్ ఆఫ్ అకౌంట్స్ T100 అని ఇస్తానండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంటే మీరు నెక్స్ట్ కాలంలో ఆల్టర్నేట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఇవ్వచ్చు. మనం ఇవ్వట్లేదండి, మనకు అవసరం లేదు కాబట్టి మనం ఇవ్వట్లేదు. జస్ట్ సేవ్, అసైన్ యువర్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఒకే చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి మల్టిపుల్ కంపెనీ కోడ్ అసైన్ చేయొచ్చండి. సారీ, నా మౌస్ క్లిక్ ఫాస్ట్ కాబట్టి మళ్ళీ ఈజీ యాక్సెస్లోకి వచ్చేసింది. ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, జిఎల్ అకౌంట్స్, ప్రిపరేషన్స్. రైట్. తర్వాత ఇక్కడ డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ అని ఉందండి. డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ నేను మీకు డీటెయిల్డ్ నోట్స్ కూడా తయారు చేసి పెట్టానండి. ఆ డీటెయిల్ నోట్స్ కూడా నేను మీకు ఇస్తాను. అదే జిఎల్ అకౌంట్ గ్రూప్స్ వాడండి. ఎందుకంటే మన ఫోకస్ వచ్చేసి ప్రోడక్ట్ కాస్టింగ్, మన ఫోకస్ వచ్చేసి ఈ ఎఫ్ఐలో లోతులో దిగడం కాదండి. మీకు అందరికీ బహుశా ఎఫ్ఐ ఆల్రెడీ వచ్చి ఉండాలి. నేనేం చేస్తానంటే K100 ఏదైతే నేను క్రియేట్ చేశానో అది యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకుంటాను అండి. K100ని వెళ్ళి చూస్తాను. నేను K100 ఏదైతే ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈస్, నేను ఇన్ని గ్రూప్స్ ఉందండి మీరు చూసుకోవచ్చు. వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని K100 అనేది నేను ఇంతకుముందు చేశానండి. మీరు K100 మీరు మాన్యువల్లీ కావాలంటే మాన్యువల్లీ చేసుకోవచ్చండి. ఇవన్నీ తీసేసుకొని
కాపీ యాస్ కొడతానండి. ఇప్పుడు నాకు వచ్చేసి K100 కాదు T100. సో దాదాపు ఇన్ని ఉన్నాయి కాబట్టి లెట్ మీ గో టు మై ఎక్సెల్. ఓకే, ఎక్సెల్లో వెళ్ళేసి నేను ఇక్కడ T100 అని ఇచ్చేసి T100 ఇచ్చేసేసి నేను ఇక్కడ జస్ట్ కాపీ చేసుకుంటాను. డైరెక్ట్గా ఇన్ని కాపీ అయిపోయాయి, నాకు సరిపోయింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ లయబిలిటీ షేర్ హోల్డర్ ఫండ్స్, లయబిలిటీ రిజర్వ్స్, లయబిలిటీ అన్సెక్యూర్డ్, లయబిలిటీ కరెంట్ లయబిలిటీస్, లయబిలిటీ అదర్ లయబిలిటీస్, ట్యాక్స్ పేయబుల్, అసెట్స్, కరెంట్ అసెట్స్, లాంగ్ టర్మ్ అసెట్స్, ట్యాక్స్ రిసీవబుల్, ఇలా ప్రతి గ్రూప్ చేసుకున్నామండి. ఇక్కడ నేను వివిధ గ్రూప్స్ చేసుకున్నాను. మీరు కేవలం 4 గ్రూప్స్ కూడా చేసుకోవచ్చు. అసెట్స్కి ఒక గ్రూప్, లయబిలిటీస్కి ఒక గ్రూప్, ఎక్స్పెన్సెస్కి ఒకటి, ఇన్కమ్కి ఒకటి గ్రూప్ కూడా మీరు తీసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. నేను మాత్రం ఇలా డీటెయిల్గా చేశానండి. సేవ్. ఓకే, గో బ్యాక్, డన్. దీనివల్ల లాభం ఏంటి చూడండి. T100. ఓకే, T100 ఇక్కడ నేను ఏదో ఒక గ్రూప్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసేసి మీరు ఫీల్డ్ స్టేటస్ అనేది నిర్ణయించుకోవచ్చు. మీరు ఎప్పుడైతే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తారో ఏ ఫీల్డ్ మీకు రావాలి, అకౌంట్ మేనేజ్మెంట్, డాక్యుమెంట్ ఎంట్రీ, బ్యాంక్, ఇలా జిఎల్ అకౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తారండి. /OFS00లో ఏదో ఒక కంపెనీ కోడ్. నేను ఇంతకుముందు K100 ఇక్కడ దీంట్లో చేసి ఉన్నాను కాబట్టి K100లో చూడండి ఏదో ఒక జిఎల్ అకౌంట్ తీసుకుంటాను. రిటైన్ ఎర్నింగ్స్ తీసుకున్నాను. ఇవి ఈ ట్యాబ్స్లో ఏ ఫీల్డ్ మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ సప్రెస్డ్, ఏ ఫీల్డ్ ఆప్షనల్, ఎంటర్ చేసినా పర్వాలేదు, ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ పార్ట్నర్, మీరు ట్రేడింగ్ పార్ట్నర్ చూస్తే ఇది ఆప్షనల్ ఉంటుంది. టైప్ అండ్ డిస్క్రిప్షన్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. టైప్ అండ్ డిస్క్రిప్షన్లో ఇక్కడ కంట్రోల్లో వెళ్తాను. ఇక్కడ చూడండి ఇన్ఫ్లేషన్, ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్, ట్యాక్స్ కేటగిరీ, దీంట్లో మీకు ఏది అన్నీ నేను ఆప్షనలే పెట్టాను. నేను ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఈ గ్రూప్కి సంబంధించిన జిఎల్ అకౌంట్ వస్తే దిస్ ఈజ్ ఆప్షనల్. మీరు రిక్వైర్డ్ ఎంట్రీ చేశారనుకోండి, కరెన్సీ అనేది రిక్వైర్డ్ ఎంట్రీగా మారిపోతుంది, మ్యాండేటరీగా మారిపోతుంది. అలానే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, షార్ట్ కీ, ఇవన్నీ కూడా మీకు అవసరమైతే అది ఆప్షనల్, మ్యాండేటరీ అని పెట్టుకోండి. లేదంటే సప్రెస్ చేసేది, అసలే వద్దు, ఎవరు ఏమి ఎంటర్ చేయొద్దు అంటే సప్రెస్ చేసేయండి. ఇట్స్ ఆల్ అప్ టు యూ. దట్స్ ఆల్. సో ఇలా మనము జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకున్నామండి. సో ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్. జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ఈస్ డన్. నౌ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వాట్ ఐ విల్ డూ, ఐ హ్యావ్ టు గో దేర్. ఇప్పుడు నా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈస్ T100. ఐఎమ్ గోయింగ్ టు T100. ఆటోమేటిక్లీ నేను చెప్పాను కదండి, ఆదాయం నుంచి మీ యొక్క ఖర్చుల్ని తీసేస్తే, ఫ్రమ్ ఇన్కమ్ ఇఫ్ యూ రిమూవ్ ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ ద అకౌంటింగ్ పీరియడ్, మంత్ ఎండ్ కానీ ఇయర్ ఎండ్ కానీ, ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ కానీ లాస్ కానీ లయబిలిటీ సైడ్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ ట్రాన్సాక్షన్కి BIL బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ద్వారా మనకి ఇది P&L స్టేట్మెంట్లో వెళ్ళిపోతుంది. సో ద అకౌంట్ ఈస్ 102, X ఏదో ఒక ఇండికేటర్ ఇవ్వండి. X అకౌంట్ ఏది ఇచ్చాను నేను, బహుశా ఇది కదండి అకౌంట్ 102. ఓకే, ఇక్కడ క్విక్ కట్ అండ్ పేస్ట్ రావాలి. క్విక్ కట్ అండ్ పేస్ట్, క్లిక్ బోర్డ్, క్విక్ కట్ అండ్ పేస్ట్. ఓకే, నేను ఇక్కడ ఎంటర్ అకౌంట్ లేదు అనే వార్నింగ్ ఇస్తుంది. అకౌంట్ లేదు అన్న వార్నింగ్ ఇచ్చినా మీరు ఇగ్నోర్ చేయండి, మనం తర్వాత వెళ్ళి క్రియేట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయట్లేదు. ఈవెన్ దో యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఏ జిఎల్ అకౌంట్, ఈ యొక్క ఆప్షన్లో ఇది అలౌ చేస్తుందండి. ఇట్ విల్ అలౌ యూ టు క్రియేట్ అసైన్ దిస్ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్ అగెయిన్స్ట్ యువర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దట్స్ ఆల్. సో ఇక్కడతో మనము మళ్ళీ ఇది మౌస్ కొంచెం ఫాస్ట్గా క్లిక్ అవుతుంది, సారీ. SIMG, ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెజర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, GL accounts preparations. So we have already completed 1, 2, 3, 4 all the 4 settings. దీంతో GL అకౌంట్ అనేది అయిపోయింది. లెట్స్ గో బ్యాక్ టు అవర్ పవర్ పాయింట్ and see what is the next step.
సో జిఎల్ అకౌంట్స్ అయిన తర్వాత డాక్యుమెంట్ నంబర్ రేంజెస్ ఉందండి. డాక్యుమెంట్ నంబర్ రేంజెస్ మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే మీ మీ ఇష్టం అండి. సో నేనైతే కంపల్సరీ ఇవ్వాలి. అట్ ది స్టేజ్ మీకు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో లెట్ మీ గో టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఓకే, జిఎల్ అకౌంట్ అయిపోయింది. డాక్యుమెంట్ నంబర్ రేంజెస్, డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజెస్. నేను ఒకటి డిఫైన్ చేస్తానండి. ఐ విల్ షో ఇట్ యూ. ఐ గివ్ ద కంపెనీ కోడ్ T100. ఓకే, అండ్ ఇంటర్వెల్స్. ఓకే, సింప్లీ ఒక నంబర్ రేంజ్ డిఫైన్ చేస్తున్నాను. 2024 ఇయర్కి క్రియేట్ చేస్తున్నాను. సో 17 మొత్తం జీరోస్ ఇచ్చుకుంటాను. 179999. ఇది వచ్చేసి 17 వచ్చేసి డాక్యుమెంట్ టైప్కి అసైన్ అయి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో జస్ట్ నంబర్ రేంజెస్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటి క్రియేట్ చేశాను. సో నేను మిగతావన్నీ కూడా నేను కాపీ ఫంక్షన్తో నేను వాడుకొని నేను ఇది చేసుకుంటాను. K100 నుంచి T100కి నేను తెచ్చుకోవాలి అనేది నేను 01 to 99 ఇస్తాను. 01 to 99 వరకు ఏవైతే నంబర్ రేంజెస్ ఉన్నాయో 9999 ఉన్నది. K100లో ఏవైతే నంబర్ రేంజెస్ ఉన్నాయో నేను దాన్ని T100లోకి కాపీ చేయమంటానండి. T100లోకి కాపీ చేసేస్తుంది. చూడండి, ఎగ్జిక్యూట్. డూ యూ రియలీ వాంట్ టు డూ దిస్? అఫ్ కోర్స్ ఎస్. ఇంటర్వెల్ యాడెడ్. ఎక్కడ వెళ్ళి చూసుకోవచ్చు మళ్ళీ. సేవ్. ఇది వేరియంట్, ఇది చేయక్కర్లేదు, ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ మీరు డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజెస్లో వెళ్ళండి. ఆర్ఎఫ్ బెలెగ్. ఓకే, ఆర్ఎఫ్ బెలెగ్లో వెళ్ళేసేసి T100లో నేను చూపిస్తానండి. T100లో చూడండి, ఇవన్నీ కూడా కాపీ అయిపోయినాయి. నేను ఒకసారి స్క్రాల్ డౌన్ చేస్తాను, మీరు నంబర్స్ నోట్ చేసుకోవచ్చు. ఇదే నంబర్కి ఇవ్వాలండి, ఎందుకంటే ఈ నంబర్ ఐడి అనేది డాక్యుమెంట్ టైప్కి అనేది వెళ్ళిపోతుందండి. డాక్యుమెంట్ టైప్స్ మీకు తెలిసిన మాదిరిగా అకౌంట్స్ పేయబుల్లో ఉన్నాయి. KA, KR, KZ అని. జనరల్ డాక్యుమెంట్స్ వచ్చేసి SA అని. ఇలా డాక్యుమెంట్ టైప్స్ చాలా ఉంటుంది. ఆ డాక్యుమెంట్ టైప్కి నంబర్ రేంజ్ అసైన్ ఉంటుంది. ఆ నంబర్ రేంజ్కి ఈ నంబర్ రేంజ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడల్లా మీకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇది అనవసరంగా 2 సార్లు క్రియేట్ అయ్యింది, ఎందుకంటే నేను 9999 మ్యాక్సిమం ఇయర్కి ఇదే నెంబర్ ఉండాలి అని సెట్ చేసుకున్నాను. ఇది కావాలంటే తీసేస్తాను, నేను క్రియేట్ చేసింది. సో అగైన్ ఐఎమ్ సేవింగ్ ఇట్. మీకు మళ్ళీ ప్రాబ్లం లేకుండా, మీకు చాలా చోట్ల ఏదైనా నంబర్ రేంజ్ లేకపోతే ప్రాబ్లం ఇస్తుంది. మీరు ఈ స్క్రీన్ కాపీ చేసుకోండి. ఈ స్క్రీన్ తీసేసుకొని, నేను యాక్చువల్లీ నా డాక్యుమెంట్లో ఒక టేబుల్ ఫార్మ్లో ఇచ్చాను. జస్ట్ ఆ టేబుల్ కాపీ చేసుకొని కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు అండి. 48, 49, 50, 51 కూడా క్రియేట్ చేయాలండి. మధ్యలో నేను ఏదేం క్రియేట్ చేయలేండి. ఈ స్పెసిఫిక్ నెంబర్ రేంజెస్ 23 వరకు క్రియేట్ చేసి మళ్ళీ 47, 48, 49, 50, 51 క్రియేట్ చేశాను. సో డాక్యుమెంట్ నంబర్ రేంజెస్ అనేది ఎప్పుడు అయిపోయిందండి. ఫిజికల్ ఇయర్ టు ఫిజికల్ ఇయర్ కూడా మీరు ఎవ్రీ ఇయర్ తయారు చేసుకొని ఇయర్ టు ఇయర్ మీరు కాపీ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇక్కడతో డాక్యుమెంట్స్ అనేది అయిపోయిందండి. తర్వాత మన స్క్రీన్లో వెళ్తే మనకి నెక్స్ట్ సెట్టింగ్ ఏముంది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి? 1 సెకండ్. లెడ్జర్స్, ఫీల్డ్స్, ఇక్కడ చూడొచ్చు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కీ, IMG యాక్టివిటీ, OBC4. ఓకే, OBC4లో ఏమేండి, ఎప్పుడైతే మీరు ఒక జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేస్తారో బ్యాలెన్స్ షీట్కి సంబంధించి మీకు కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ కాదు. అదే మీరు ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ కానీ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ కానీ ఇలా చేసేటప్పుడు మీకు కాస్ట్ సెంటర్ అనేది మ్యాండేటరీ అని మీరు చెప్పాలనుకుంటే మీరు చేయొచ్చు. ఈ GL అకౌంట్ ఫలానా గ్రూప్కి చెందింది, ఫలానా గ్రూప్లో కాస్ట్ సెంటర్ అనేది మ్యాండేటరీ. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ అని ఉంది కదండి. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ కాపీ 0001నే మీరు కాపీ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను అంటే K100ని కాపీ చేస్తాను. కొన్ని సెట్టింగ్స్ మనం మార్చి ఉండొచ్చు K100 నుంచి. సో K500 ఉంది, K500ని కాస్త T100గా వేసుకుంటాను. T100. సో కాపీ ఆల్ అనండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్. కాపీ ఆల్ని క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ కాపీ ఆల్. 43 గ్రూప్స్ కాపీ అయ్యింది. ఓకే, ఇప్పుడు T100లో సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ చూడండి.
ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇలా G001 నుంచి అన్నీ ఉంటుందండి. G001ని సెలెక్ట్ చేసేసుకుని డబుల్ క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు జనరల్ డేటాలో, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డేటాలో అసైన్మెంట్ నంబర్ అనేది ఆప్షనల్, టెక్స్ట్ అనేది ఆప్షనల్, హెడ్జింగ్ ఇవన్నీ అవసరం లేదు. సో లెట్ మీ గో టు అనదర్ వన్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్లో ఏముంది, అకౌంట్ ఆబ్జెక్ట్, కాస్ట్ సెంటర్ వచ్చేసేసి G001 అనేది అవసరం లేదు. కానీ మీరు G004 గ్రూప్కి వెళ్తే G004కి వెళ్తే ఇవన్నీ కాస్ట్ అకౌంట్స్లో కాస్ట్ సెంటర్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి G004లో వెళ్ళి అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ చూస్తే కాస్ట్ సెంటర్ ఆప్షనల్ అని పెట్టాము, కానీ ఇట్ ఈస్ వీ విల్ ఎంటర్ కాస్ట్ సెంటర్. ఎప్పుడైతే మీరు జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేస్తారో ఇది మ్యాండేటరీ అయిపోతుంది కాస్ట్ అకౌంట్స్కి. సో అలా చేసుకొని మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చండి. సేవ్ బ్యాక్, సేవ్ బ్యాక్. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మళ్ళీ నేను అంటున్నాను అండి, మీరందరూ అనవసరంగా వేరే చేయకండి. ఒకటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదైనా తీసుకోండి. అందరూ 001 నుంచే కాపీ చేసుకుంటారు కాబట్టి మీ కంపెనీ కోడ్కి 001ని అసైన్ చేసుకోండి. నేను ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి నేను ఇది చేసి చూపిస్తున్నాను. మీరు మాత్రం అనవసరంగా చేసుకొని డేటా పెంచకండి. దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్. మనం ఎగ్జిస్టింగ్ చూసుకోవచ్చు. సో T100 అనే కంపెనీ కోడ్కి T100 అనే ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నేను చేస్తున్నానండి. సేవ్ చేస్తాను. దట్స్ ఆల్. సేవ్. సో దీంతో పాటు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అయిపోయిందండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్కి వెళ్దాం. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్కి వెళ్దాము. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్, డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ ఓకే. నేను ఇప్పుడు ఇది చెప్పానండి, ఏ పీరియడ్ ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలి అని మనకు కావాలి అన్నప్పుడు ఒక వేరియంట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రతి కంపెనీ కోడ్కి సపరేట్గా క్రియేట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ లీగల్ ఎంటిటీకి సంబంధించి వాళ్ళు ప్రీవియస్ మంత్ కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటారు, లేదా నెక్స్ట్ మంత్ ఓపెన్ చేసి పెట్టుకోవాలనుకుంటారు. సో డిపెండెన్సీ లేకుండా సపరేట్గా వాళ్ళు లిబర్టీ ఉండనియండి, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉండని అని చెప్పేసి మనము ప్రతి ఒక్క కంపెనీ కోడ్కి సపరేట్గా క్రియేట్ చేసుకోవడం మంచిదండి. సో ఏం లేదు, జస్ట్ ఒక ఫీల్డ్ డిస్క్రిప్షన్ T100 పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. Okay, somebody has already created it, so the changes will be lost. Yes, go back. So వేరెవరో T100 ఆల్రెడీ చేసేసుకున్నారు. లెట్ మీ జస్ట్ చెక్. LMNO PQRST ఇక్కడ చూడండి, T100 అని ఎవరో క్రియేట్ చేసేసుకున్నారు. ఎందుకు అలా క్రియేట్ చేశారో తెలియదు. మేబీ ఎనీబడి కెన్ క్రియేట్ దట్. సేవ్ దట్. దీన్ని నేను నా కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాను. మై కంపెనీ కోడ్ని వెతుకుదాము. T100 ఎక్కడ ఉంది? T100కి T100 అనే వేరియంట్ని నేను తెచ్చుకుంటాను. సేవ్. నెక్స్ట్, ఏ పీరియడ్ ఓపెన్ అయి ఉండాలి, ఏ పీరియడ్ ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది. ఇక్కడ ఫస్ట్ నేను K500 అనేది తీసుకొని స్క్రీన్ తెచ్చుకుంటా అండి. స్క్రీన్ ఇలా తీసుకున్నాను. జస్ట్ నాకు ఈ నెంబర్స్ గుర్తుంటుందండి. ఐ జస్ట్ కాపీ దిస్. అన్నీ ఇండివిజువల్గా ఎంటర్ చేయకుండా నేను ఇక్కడ చేసుకుంటాను. ఎక్సెల్లో కాపీ చేసుకుంటాను. ఎక్సెల్లో కాపీ చేసేసుకుని ఐ కెన్ జస్ట్ పేస్ట్ ఇట్ టు మై టీ కోడ్. ఇదేంటిది అని నేను మీకు చూపిస్తానండి. సో గో బ్యాక్ టు యువర్ T100కి ఆల్రెడీ కరెక్ట్గానే ఇచ్చి ఉన్నారు వాళ్ళు, ఎవరైతే చేసుకున్నారో. ADKMS అని ఆల్రెడీ ఎవరైతే చేశారో ఆ వ్యక్తి కరెక్ట్గానే చేశారు. ఇప్పుడు నేను జూలైలో ఉన్నాను కాబట్టి 6 వద్దు, బ్యాక్ డేటెడ్ పోస్టింగ్ వద్దు,
ఓన్లీ 7 నుంచే చేయాలి, లేదా 6 నుంచి ఒక 1 మంత్ వరకు అయితే పర్వాలేదు. 6 6 6 6 6 ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ యు సీ హియర్ కంట్రోలింగ్ ఇది కొత్తగా వచ్చిందండి S4 హనాలో. ఇంతకుముందు ఓన్లీ ఫైనాన్స్కి ఏ పీరియడ్స్ ఓపెన్ అవ్వాలి అనేది ఉండేది. ఇక్కడ కూడా నేను అంటే తగ్గించవచ్చు పీరియడ్స్, బట్ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్ మనము డిసెంబర్ వరకు ఇచ్చేస్తాను, లేదా ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు ఇచ్చేస్తాను. ఈ లాస్ట్ ఫ్రమ్ పీరియడ్ 3 టు పీరియడ్ 3 అనేది ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇది కంట్రోలింగ్కి సంబంధించి కంట్రోలింగ్ డాక్యుమెంట్స్కి వేరే పీరియడ్ ఇచ్చుకోవచ్చు. మనం కంట్రోలింగ్ డాక్యుమెంట్స్కి వేరే వేరే పీరియడ్ ఇవ్వడానికి. ఇన్ కేస్ ఫైనాన్స్ బుక్స్ క్లోజ్ చేసాము కానీ వాట్ యూ కాల్ ఫర్ ఇక్కడే చూడండి, నేను ఇది ఏ వచ్చేసి జిఎల్ అకౌంట్స్ కదండి. సో నేనేమంటాను, ఫైనాన్స్ బుక్స్ 7కి తెరుస్తాను, అంటే జూలైకి ఓపెన్ అయి ఉంటుంది. కానీ కంట్రోలింగ్ మాత్రం 6/2/2024 కదా. ఓకే, 6/2024 6 నుంచి 7 వరకు ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమంటున్నా నేను, ఫైనాన్షియల్ బుక్స్కి మీరు జూలైలో మాత్రమే ఎంట్రీస్ వేయగలరు. వెన్ ఇట్ కమ్స్ టు కంట్రోలింగ్, ఈవెన్ లాస్ట్ మంత్ డాక్యుమెంట్స్ కూడా మీరు ఏదైనా కావాలంటే కంట్రోలింగ్కి సంబంధించి అలా ఎడిట్ చేసుకోవచ్చు అని నేను డిఫరెంట్ పీరియడ్స్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు అండి. సో దట్ ఈస్ వాట్ దిస్ ఈస్. ఇక్కడ ఏదైతే ఉందో 2023ని నేను 2024 చేసుకుంటాను. జస్ట్ ఏం లేదండి, ఈ 2024ని కాపీ చేసుకొని 2024 ఇక్కడ కూడా 2024 కాపీ చేస్తాను, 2024 కాపీ చేస్తాను. అంటే ఇది 1 నుంచి ఇది 6 నుంచి అన్నాను కండి, 6 నుంచి ఇది 12 వరకు ఓపెన్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఇవన్నీ చెప్పేసరికి 7 నేను ఆగస్ట్లో కూడా పడిపోతాను. ఇది వచ్చేసి స్పెషల్ పీరియడ్స్, మీకు తెలిసే ఉంటుంది స్పెషల్ పీరియడ్స్ గురించి. సేవ్ దీంతో ఇక్కడ వరకు ఇదైపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది మనం చేసుకోవాలి. ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వేరే, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వేరే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వేరే, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే నేను ఇంతకుముందు చెప్పిన మాదిరిగా ఏప్రిల్ టు మార్చ్ అనేది ఒక ఫిజికల్ ఇయర్ ఉంటుందండి. నేను చూపిస్తాను. ఇక్కడ V3 అని ఉంటుంది మనకి ఇండియన్ క్యాలెండర్కి సంబంధించి, QRSTUV V3 చూడండి, ఏప్రిల్ టు మార్చ్ అనేది ఒక ఫిజికల్ ఇయర్. ఫెయిర్ ఇనఫ్. నేనైతే జాన్ టు డిసెంబర్ యూజువలీ వాడతాను. జాన్ టు డిసెంబర్ K4 ఉంటుంది, జాన్ టు డిసెంబర్ K4 అని ఉంటుంది. K4 ఈజ్ క్యాలెండర్ ఇయర్కి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్యాలెండర్ ఇయర్ జాన్ టు డిసెంబర్. మీకు ఇక్కడ పీరియడ్స్ చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు పీరియడ్స్. ఇక్కడ ఇది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇచ్చాడు జూనా జూలైయా ఇది ఏంటిది అనేది వీడి ఇక్కడే ఇచ్చేసాడు. పీరియడ్ 1 వచ్చేసి జనవరి. అదే మీరు V3కి వెళ్తే పీరియడ్ 1 ఏముంటుంది, నేను V3లో చూపిస్తాను. మీరు పీరియడ్ V3 ఇక్కడ TUV V3 వచ్చేసి మీరు పీరియడ్ టెక్స్ట్ చూస్తే మీకు ఏమొచ్చింది, ఫస్ట్ పీరియడ్ వచ్చేసి ఏప్రిల్, 12th పీరియడ్ వచ్చేసి మార్చ్. ఈ మార్చ్ అనేది ఇవన్నీ జర్మనీ అండి. ఏప్రిల్, మై, యూలీ ఇవన్నీ జర్మనీలో కూడా మెయింటైన్ చేశారు బోత్ ద టెక్స్ట్. ఇవన్నీ దీస్ ఆర్ జర్మన్ టెక్స్ట్ అండి. సేవ్ బ్యాక్. సో ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవాలి కాబట్టి అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని చెప్పేసి మన కంపెనీ కోడ్ని వెతుకుదాము. T100 వచ్చేసేసి మనం ఇక్కడ విల్ గివ్ T100 యాజ్ వేరియంట్ ఏంటిది K4 ఇస్తున్నాం. జాన్ టు డిసెంబర్ విత్ 4 స్పెషల్ పీరియడ్స్ అని ఇచ్చేసాను. సేవ్. డన్. ఓకే, 1 సెకండ్ ఒకసారి పీపీటీలో వెళ్దాము. ఏమేమి అయిపోయినండి, ఇవన్నీ అయిపోయింది.
ఓపెన్ క్లోజ్ పీరియడ్ వరకు అయిపోయింది. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, డిఫరెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఉండాలి ఇది. ఓకే, ఫినాన్షియల్ అకౌంటింగ్లో జిఎల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా కాదు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ ఐటమ్ క్లియరింగ్లో క్లియరింగ్ డిఫరెన్సెస్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ జిఎల్ అకౌంట్స్. మనము కంపెనీ కోడ్కి బ్లాంక్ ఇచ్చేద్దాము, ఏదైనా కాపీ యాస్, ఓన్లీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి. మనకి T100కి ఈ టాలరెన్స్ గ్రూప్ ఇచ్చాము. టాలరెన్స్ గ్రూప్ ఫర్ T100 కంపెనీ కోడ్. ఇంకేం చేయగలేనండి. యూ డోంట్ హ్యావ్ టు స్పెసిఫై ఎనీ అమౌంట్ ఎక్సెట్రా, జస్ట్ సేవ్ ఇట్. డన్. నెక్స్ట్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ కూడా సేమ్ థింగ్, న్యూ ఎంట్రీస్, జస్ట్ లీవ్ ఇట్ బ్లాంక్. ఇక్కడ 9999 అని వేసాను కాబట్టి గివ్ మీ 1 సెకండ్, ఐ విల్ జస్ట్ కాపీ దట్ K100 నుంచి. సో జస్ట్ కాపీ దిస్, కాపీ యాస్, సేమ్ ఇక్కడ వాల్యూస్ చూసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ K నేను ఏమి ఇస్తాను, నా కంపెనీ కోడ్ ఇచ్చేస్తాను. T100 ఇచ్చాను. T100 9999 అని ఏదైనా ఇచ్చేసుకోండి. అప్ టు ఏ ఎంప్లాయీ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జూనియర్ స్టాఫ్ వచ్చేసి హై వాల్యూ జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేయొద్దు అన్నప్పుడు మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సపరేట్ గ్రూప్ చేసుకొని వాళ్ళ యొక్క యూజర్ ఐడీస్ని ఆ గ్రూప్కి అసైన్ చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ దీంతో మీకు ఎఫ్ఐకి సంబంధించిన మ్యాక్సిమం సెట్టింగ్స్, బేసిక్ సెట్టింగ్స్ అనేది అయిపోయిందండి. కానీ నేను మీకు ఇప్పుడు ఒక లెడ్జర్ గురించి మాట్లాడతాను అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియన్ కంపెనీ, రైట్, మీరు వెళ్ళి మీ వ్యాపారంలో మీ బిజినెస్ని యూఎస్లో కూడా మీరు పెట్టుకున్నారండి. యూఎస్ వాడు ఏమంటారండి, మీరు ఇండియాలో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీరు ఫాలో అవుతున్నారు, వెరీ గుడ్. కానీ మాకు సంబంధించి దాంతో సంబంధమే లేదు. మాకు మా అమెరికన్ అకౌంటింగ్ స్టాండర్డే కావాలి, అది కూడా ఐఎఫ్ఆర్ఎస్ కావాలి. మీ నంబర్స్ని ఐఎఫ్ఆర్ఎస్లో రిపోర్ట్ చేయండి అని చెప్పేసి అడగవచ్చు. సో అలాంటప్పుడు మనకి ఒకటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఒకటే బ్యాలెన్స్ షీట్, అన్నీ కరెక్టే. కానీ నెంబర్స్ వాళ్ళ యొక్క అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రకారము వాళ్ళు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక లాంగ్ టర్మ్ బాండ్ తీసుకున్నాను, 5 years బాండ్స్ తీసుకున్నాను. 5 years బాండ్స్ తీసుకున్నాను కాబట్టి అది లాంగ్ టర్మ్ అసెట్ అయ్యింది. లాంగ్ టర్మ్ అసెట్ కింద నేను చూపించుకుంటూ వస్తున్నాను. లాస్ట్ 6 months ఉన్నప్పుడు, 1 year కన్నా తక్కువ ఉన్నప్పుడు అది ఏమవుతుంది, దట్ బికమ్స్ ఏ షార్ట్ టర్మ్ అసెట్. వాడు ఏమంటాడంటే, నువ్వు లాంగ్ టర్మ్ అసెట్ నుంచి షార్ట్ టర్మ్ అసెట్కి నువ్వు మార్చి చూపించాలి అని వాళ్ళ అకౌంటింగ్ స్టాండర్డ్ అంటుందండి. ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తానండి, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది. నేను నా కస్టమర్ ఎవరైతే ఢిల్లీలో ఉన్నాడో వాడికి నేను గూడ్స్ షిప్ చేసేసాను. పంపించిన తర్వాత ఈరోజు July 31st అనుకోండి, కానీ అది అతనికి ఎప్పుడు రీచ్ అవుతుంది, ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో నేను సేల్ రికార్డ్ చేసుకున్నా కూడా, బికాస్ గూడ్స్ ఇంకా అతనికి అందలేదు కాబట్టి నా సేల్స్ ఏదైతే ఉందో దాన్ని నేను తగ్గించుకొని చూపించాలి రిపోర్టింగ్. సో ఈ రూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇండియాకి సంబంధించి సేల్ ఇప్పుడు ఒక 10 lakhs అనుకోండి, 10 lakhs వెళ్ళింది, కానీ ఈ యొక్క సేల్ వాల్యూ 1 lakh అనుకోండి. యుఎస్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం వాడేమంటాడు, కాదు, కస్టమర్కి ఇంకా నువ్వు గూడ్స్ అందలేదు, కండిన తర్వాతనే నువ్వు సేల్స్ రెవెన్యూగా రికగ్నైజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆ 10 lakhs నుంచి 1 lakh ఇంకా ఏదైతే ట్రాన్స్పోర్ట్లో ఉందో దాన్ని తగ్గించుకొని చూపిస్తామండి. సో అప్పుడు మనకి ఇది అదే బుక్స్లో మనం ఆ ఎంట్రీ చేస్తే మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో సేమ్ థింగ్ ఇంకో లెడ్జర్ అని మెయింటైన్ చేసుకొని ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇంకో లెడ్జర్కి కాపీ అయిపోతుందండి. ఇది అన్నెసర్లీ చాలా డేటా ఫుట్ ప్రింట్ని తినేస్తుంది. మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు ఒక 10 లక్షల ట్రాన్సాక్షన్స్ మీరు పోస్ట్ చేస్తే 10 లక్షల ట్రాన్సాక్షన్స్ కూడా ఇంకో లెడ్జర్ కూడా యాడ్ అయ్యి మీ డేటా సైజ్ అనేది చాలా తినేస్తుందండి. చాలామందికి ఇది అర్థం కాకుండా ఎన్నెన్నో లెడ్జర్ క్రియేట్ చేసుకుంటారంటే, నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ప్లీజ్
డు నాట్ అన్నెసర్లీ క్రియేట్ మోర్ లెడ్జర్స్. మనం అందరం 0L లీడింగ్ లెడ్జర్ వాడదామండి. డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ అండ్ కరెన్సీ టైప్స్. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇదే మొత్తం లెడ్జర్ని, కరెన్సీని క్లియర్గా ఇక్కడ కాన్ఫిగరేషన్ జరుగుతుందండి. దీన్ని అర్థం చేసుకోవాలంటే నాకు చాలా టైం పట్టిందండి. ఏంటిది ఎంతతో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ నేను మీకు ఇక్కడ లెడ్జర్ చూపించక ముందు నేను ఫస్ట్ మీకు కరెన్సీ గురించి మాట్లాడాను. కరెన్సీ టైప్స్ ఏమేమి ఉంది మీరు ఇక్కడ చూస్తే కరెన్సీ టైప్స్ 00 డాక్యుమెంట్ కరెన్సీ, 10 కంపెనీ కోడ్ కరెన్సీ, తర్వాత 30 గ్రూప్ కరెన్సీ, 31 గ్రూప్ కరెన్సీ గ్రూప్ వాల్యుయేషన్, 32 గ్రూప్ కరెన్సీ ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్, 40 హార్డ్ కరెన్సీ, 50 ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, 60 గ్లోబల్ కంపెనీ కరెన్సీ. సో మీకు ఎన్ని కరెన్సీస్ వాడుకోవాలి అనేది మీ లెడ్జర్ పైన ఉంటుంది. మీ యొక్క ట్రాన్సాక్షన్స్ దేనికి పోస్ట్ అవుతుందండి? లెడ్జర్కి పోస్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ జర్నల్ ఎంట్రీ చేసినా, అంటే జర్నల్ ఎంట్రీయే కాకుండా మీరు ఆటోమేటిక్ లోడ్ చేసినా, ఎలా చేసినా కూడా మీరు ఒక లెడ్జర్లో పోస్ట్ చేస్తారు. మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ లెడ్జర్లో పోస్ట్ చేస్తారు. ఆ లెడ్జర్లో పోస్ట్ చేసినప్పుడు మనకి ఎన్ని కరెన్సీస్గా కావాలి అనేది ఫస్ట్ మనము ఆ కరెన్సీని ఇక్కడ డిఫైన్ చేసుకుంటాము. ఆ కరెన్సీ ఏ పర్పస్ గురించి ఇక్కడ మీరు చూసారనుకోండి, 31 వచ్చేసేసి గ్రూప్ వాల్యుయేషన్ పర్పస్ గురించి, 32 వచ్చేసేసి ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్. ఇది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్, నేను చాలా సింప్లిఫై చేసి చెప్తానండి. దీని గురించి నాకు చాలా ట్రబుల్ అయింది ఒకప్పుడు. సో ఇది ఏంటిది, లీగల్ వాల్యుయేషన్ ఏంటి, గ్రూప్ వాల్యుయేషన్ ఏంటి, ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్ ఏంటిది అనేది మనం మాట్లాడతాము. విత్ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. చాలామందికి ఇది అర్థం కాదు, ఎందుకు గ్రూప్ వాల్యుయేషన్, ఎందుకు లీగల్ వాల్యుయేషన్, ఇవన్నీ నేను ఇది చాలా సింప్లిఫైడ్ చేసేసి ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను చేసి ఉంచాను. అది కూడా నేను అప్లోడ్ చేస్తానండి. దీన్ని మనం ఏమంటున్నామంటే, ఈ లెడ్జర్ టైప్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నా లెడ్జర్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లెడ్జర్ ఇక్కడ చూసుకున్నాము. 0L అనేది లీడింగ్ లెడ్జర్ అండి, మీరు మార్చలేరు. 0L ఈజ్ ఆల్వేస్ ద లీడింగ్ లెడ్జర్, ఎస్ఏపి వాడు ఇచ్చాడు. 0L కాకుండా మీకు వేరే ఏదైనా లెడ్జర్ కావాలంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అనవసరంగా క్రియేట్ చేయకండి, ప్లీజ్ డు నాట్ క్రియేట్ ఇట్. 0L సరిపోతుంది, మీరు 0Lనే అసైన్ చేసుకోండి. ఇప్పుడు కావాలంటే నేను నా 0Lని, ఈ 0Lని వెళ్ళి నా కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాను. చూడండి, ఈ కంపెనీ కోడ్ సెట్టింగ్స్లో వెళ్ళి ఆల్రెడీ ఫస్ట్ లెడ్జర్ని సెలెక్ట్ చేసుకోండి, 0Lని సెలెక్ట్ చేసుకోండి, కంపెనీ కోడ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ సెట్టింగ్స్కి వెళ్ళేసేసి నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఎంట్రీ తీసుకుంటా అండి, 1710 కానీ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ 2000 తీసుకుంటాను. 2000 ఇక్కడ కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం ఇవ్వట్లేదే, ఇట్ హ్యాస్ టు గివ్ మీ 0Lకి వెళ్ళి కంపెనీ కోడ్ సెట్టింగ్స్, పొజిషన్ T100 ఉంది, లేదు K100 ఉంది, సారీ హ్యాంగ్ అయ్యింది, గివ్ మీ 1 సెకండ్, హ్యాంగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీ కంపెనీ కోడ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. చూడండి, T100కి యూ ఆల్రెడీ హ్యావ్ మీ కంపెనీ కోడ్. 10 అనేది కంపెనీ కోడ్ కరెన్సీ బై డిఫాల్ట్ అసైన్ అయిపోతుంది. కంపెనీ కోడ్కి 10 అనేది అసైన్ అయిపోతుంది. అది కాకుండా మీరు ఫ్రీలీ డిఫైన్డ్ కరెన్సీస్ 1 2 3 4 అప్ టిల్ 9 అనుకుంటా అండి, అప్ టిల్ 9 కరెన్సీస్ మీరు వాడుకోవచ్చు అండి. 8 ప్లస్ కంపెనీ కోడ్ కరెన్సీ ఆల్రెడీ ఉంది కాబట్టి 9 ప్లస్ గ్రూప్ కరెన్సీ వచ్చేసి గ్లోబల్ కరెన్సీ టైప్ కూడా ఇక్కడ బై కంట్రోలింగ్ ఏరియా నుంచి వస్తుంది. ఇది 30 అనేది మనకి కంట్రోలింగ్ ఏరియా కరెన్సీలో ఏదైతే ఇస్తామో దాని నుంచి వస్తుంది. సో అలా వచ్చేస్తుంది. ఇక్కడ కావాలంటే నేను ఇక్కడ హార్డ్ కరెన్సీ కావాలంటే హార్డ్ కరెన్సీ అని కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఎస్ అని చెప్పేసి ఐ కెన్ కరెన్సీ, నా కరెన్సీకి 40 అనేది కూడా నాకు కావాలి. ప్రతి ట్రాన్సాక్షన్ పోస్ట్ అయ్యేటప్పుడు నాకు కంపెనీ కోడ్ కరెన్సీలో కాకుండా ఫ్రీ డిఫైన్డ్ కరెన్సీలో కావాలి అని చెప్పేసి నేను సేవ్ చేసుకోవచ్చు. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ వెళ్తాను.
ఫినాన్షియల్ అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్, లెడ్జర్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్. జీరో ఎల్ లెడ్జర్కి నా కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఉంది. ఓకే, నా కంపెనీ కోడ్ వెతికేసి T100. ఈ T100కి నేను ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ సెట్ చేయాలి. న్యూ ఎంట్రీస్ 60 అనే ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ వాడుతున్నామండి. 60 అదే నేను కూడా ఇక్కడ వేసుకుంటాను. మీరు కావాలంటే మీరు వేరే ఏదైనా అకౌంటింగ్ ప్రిన్సిపల్ వేసుకోవచ్చు. నేను అకౌంటింగ్ ప్రిన్సిపల్ అసైన్ చేశాను. తర్వాత ఇక్కడ మెయిన్గా మీరు అర్థం చేసుకొని ఇది లెడ్జర్ యొక్క సెట్టింగ్స్. లెడ్జర్ని కంపెనీ కోడ్ స్పెసిఫిక్గా మీరు ఏదైనా చేసుకోవాలంటే చూడండి, మళ్ళీ నేను వెళ్తాను. ఈ లెడ్జర్ జీరో ఎల్ లెడ్జర్, నేను జీరో ఎల్ లెడ్జర్కి కంపెనీ కోడ్కి ప్రతి కంపెనీ కోడ్కి సపరేట్గా ఇచ్చుకోవచ్చు మీరు. నేను ఈ కంపెనీ కోడ్కి 10 and 40 ఇచ్చాను. బహుశా నాకు ఇంకో కంపెనీ కోడ్ ఉంటే నేను 40 ఇవ్వకపోవచ్చు. అది మన ఇష్ట ప్రకారం అండి. తర్వాత అకౌంటింగ్ ప్రిన్సిపల్కి అసైన్ చేసాము. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అనుకుందాం. దానికన్నా పైన మీరు ఇక్కడ చూస్తే కరెన్సీ టైప్స్ చూపించాను కదండి. ఈ కరెన్సీ టైప్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు మీరు? ఈ కంట్రోలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 10ని మార్చలేము, మనం 30ని చూసుకున్నాము. 30ని మీరు ఎలా మార్చాలి అని అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను 30ని గ్లోబల్ కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్లో వెళ్ళి నాకు 10 ఏదైతే ఉందో 10 యొక్క కరెన్సీ వచ్చేసి డాక్యుమెంట్ కరెన్సీ, ఎక్స్చేంజ్ రేట్ టైప్ వచ్చేసి యావరేజ్ రేట్గా తీసుకోవాలి, ట్రాన్స్లేషన్ డేటా టైప్ వచ్చేసి ట్రాన్స్లేషన్ డేట్ తీసుకోవాలి అని నేను ఇక్కడ సెట్టింగ్స్ ఇచ్చుకున్నాను. ఇది గ్లోబలీ ఈ కరెన్సీకి అన్ని కంపెనీ కోడ్స్కి అప్లై అవ్వాలంటే ఇక్కడ ఇస్తారు. లేదు సపరేట్ కంపెనీ కోడ్కి ఇదే 10కి వేరే ఉండాలి అనుకుంటే ఆ కరెన్సీకి ఆ కంపెనీ కోడ్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ కోడ్కి 30 అనే గ్రూప్ కరెన్సీ దేని నుంచి డిరైవ్ అవ్వాలి? డాక్యుమెంట్ కరెన్సీ నుంచి. డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ ఒకవేళ ఏ దేంట్లో పోస్ట్ ఉన్నారో దాని నుంచి డిరైవ్ అవ్వాలని కంపెనీ కోడ్ లెవెల్లో మీరు సెట్టింగ్స్ మెయింటైన్ చేసుకుంటారు. ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ఇట్ గ్లోబలీ యూ విల్ డూ ఇట్ హియర్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ అట్ కంపెనీ కోడ్ లెవెల్, ఈ కరెన్సీ ఇప్పుడు నా కరెన్సీ వచ్చేసి INR, కానీ నేను గ్రూప్లో USD కరెన్సీలో తీసుకున్నాను. USD కరెన్సీకి కన్వర్ట్ చేసుకోవడానికి మూలాధారం ఏంటిది? ఈజ్ ఇట్ డాక్యుమెంట్ కరెన్సీయా, ట్రాన్సాక్షన్ కరెన్సీయా, కంపెనీ కోడ్ కరెన్సీయా? ఏ కరెన్సీ తీసుకొని మనం చేయాలి అనేది మనము ఇక్కడ చెప్తామండి. దట్ ఈస్ వాట్ ఈజ్ ద కరెన్సీ కన్వర్షన్ అంటే. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నేను దీని గురించి మాట్లాడుతూనే ఉంటాను. సో ప్లీజ్ డూ నాట్ వరీ. సో లెట్ మీ గో బ్యాక్ టు అవర్ PPT. సో టుడే వీ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ ఫైనలీ మన సెట్టింగ్స్ కరెక్టా కాదా అని చూసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చున్నాడండి. fins_cust_cons_check అనుకుంటాను. ఐ విల్ షో దట్ టు యూ. /n వెళ్తాను. /n fins_cust_cons_check అనుకుంటా. check_p check_ హలో సారీ అండి. fins_cust_cons_check_p. ఎందుకు ఏమో హ్యాంగ్ అయిపోతుందండి. స్టాప్ ట్రాన్సాక్షన్. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఇస్తాను. fins_cust_cons_check_p. ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న కంపెనీ కోడ్ ఇస్తానండి, T100 అనేది. ఏమేమైతే మిస్సింగ్ ఉన్నాయో ఇది మనకు చూపిస్తుందండి. ఇక్కడ చూడండి, కరెన్సీ కన్వర్జన్ సెట్టింగ్ ఫర్ 40 ఆర్ మిస్సింగ్, ఫర్ 0C 0E. ఇవన్నీ మన లెడ్జర్ కాదు, మన స్పెసిఫిక్ లెడ్జర్కి మనకి ఏదైనా సమస్య ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా కంపెనీ కోడ్కి 0Lకి సంబంధించి నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది నేను చెక్ చేసుకుంటే 0Lకి సంబంధించి
ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఈస్ ఎంటీ 0L టు కంపెనీ కోడ్ T100. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎంటీ ఉందంటుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈస్ ఎంటీ అని ఉంటుంది. ఇలా కొన్ని మన సెట్టింగ్స్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ ద్వారా అండి. సో ఈ ఎర్రర్ మెసేజెస్ ఎప్పుడు మీరు వెళ్ళకండి. వన్స్ వి కంప్లీట్ ఆల్ ద సెట్టింగ్స్, కొన్ని ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయి కంట్రోలింగ్ ఏరియాలో కూడా మీరు ఫిజికల్ ఇయర్ ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటుంది. ఇవన్నీ చేసి మనం వస్తామండి. అదే నేను నా ప్రీవియస్ కంపెనీ చూసుకుంటే K100 అని చూసుకుంటే మీకు ఏ ఇష్యూస్ కూడా ఉండదండి. K100లో నేను వెళ్ళి చూపిస్తాను. K100 చూడండి అన్ని గ్రీన్గా ఉంటుంది. అది దీంట్లో ఉండదు, ఎందుకంటే ఇంకా కొన్ని సెట్టింగ్స్ మిగిలి ఉన్నాయి. అది చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మనం చెక్ చేసుకుని ఏదైనా ఎర్రర్ ఉంటే మనం ఫిక్స్ చేసుకుంటామండి. సో కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ కింది ఇచ్చిన నంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.